దేవభూమిగా అందరూ పిలిచే కేరళ రాష్ట్రం పేరు మారింది. కేరళ కాస్త కేరళంగా మారింది. రాష్ట్రం పేరు మార్చాలని కేరళ శాసనసభ ఇటీవల ఒక తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో సదరు తీర్మానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. దీంతో పేరు మార్చడానికి దారి సుగమమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాష్ట్రం పేరు మారటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ రాష్ట్రం పేరు మారింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. కొత్త పేరును కేరళంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేరళ పేరు మార్చాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇందుకు సంబంధించి గతంలో శాసనసభ తీర్మానం కూడా చేసింది. సదరు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం పేరు మార్చాలని కేరళ శాసనసభ ఇటీవల మరో తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో సదరు తీర్మానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కాగా మరో 2 నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం పేరు మారుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా కేరళ రాష్ట్రం పేరు మార్పుపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించారు. కేరళ పేరు మార్చడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు ఆమె. అయితే కేరళ కంటే ముందుగా పశ్చిమ బెంగాల్ పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. అంతేకాదు ఈ మేరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఒక తీర్మానం కూడా చేసిందన్నారు ఆమె. అయితే బెంగాల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. కాగా కేరళ రాష్ట్రం పేరు మార్చిన వెనుక రాజకీయ మతలబుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కేరళలోని సిపిఎం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందం నేపథ్యంలో కేరళ రాష్ట్రం పేరు మార్చడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించిందని ఆమె ఘాటు ఆరోపణలు చేశారు. ఇక కేరళ రాజకీయాలను పరిశీలిస్తే బీజేపీ ఇటీవల పుంజుకుందని చెప్పొచ్చు. కొన్నేళ్ల కిందట కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీ విజయం సాధించింది. ప్రధానంగా తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తిరువనంతపురం మేయర్గా భారతీయ జనతా పార్టీ నేత ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ వర్గాల్లో ఆనందం నెలకొంది. అయితే కేరళ రాష్ట్రం పేరు మార్పుతో కేరళీయులు తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ను అంగీకరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా థ్యాంక్స్ చెబుతారని వీరంటున్నారు. అంతేకాదు సామాన్య ప్రజల్లోనూ బీజేపీ పట్ల గౌరవం కూడా పెరుగుతుందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కొంతమేర ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో కేరళ శాసనసభ ఒక తీర్మానం ఆమోదించింది. తమ రాష్ట్రం పేరును గతంలో కేరళమని పిలిచేవారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అయితే బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా పిలవడం ప్రారంభించారని ఆయన వెల్లడించారు. చివరకు కేరళ పేరు స్థిరపడిందన్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అయితే ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ముందుగా ఇందుకు సంబంధించి శాసనసభ ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది. తర్వాత సదరు తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో రాష్ట్రం పేరు అధికారికంగా మారిపోతుంది. ఆర్టికల్ 3 ప్రకారం సాధారణ చట్టం ద్వారానే చేయొచ్చు. అనంతరం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ చేర్చుతారు. అంతేకాదు ఈ పేరు ప్రక్రియకు రాజ్యాంగ సవరణ కూడా అక్కర్లేదు. మొత్తం మీద కేరళ కాదు, ఇక నుంచి కేరళమే.